Hi dear students, hearty welcome to Ramu Spoken English Advanced Structure. My dear friends, కొన్ని సందర్భాలలో మనం తెలుగు మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు అని పదాలను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు అని మాట్లాడుతూ ఉంటాం. ఉదాహరణకు చూడండి, తెలుగులో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు నేను కూడా అక్కడికి వెళ్తాను. కొన్నిసార్లు నేను కూడా అక్కడికి వెళ్తాను. కొన్నిసార్లు నేను కూడా చదువుకుంటాను. కొన్నిసార్లు నేను కూడా చదువుకుంటాను. కొన్నిసార్లు అతడు కూడా అబద్ధాలు చెప్తాడు. కొన్నిసార్లు అతడు కూడా అబద్ధాలు చెప్తాడు. కొన్నిసార్లు ఆమె కూడా పాటలు పాడుతుంది. కొన్నిసార్లు ఆమె కూడా పాటలు పాడుతుంది. కొన్నిసార్లు మా నాన్న కూడా బజార్కు వెళ్తాడు. కొన్నిసార్లు మా నాన్న కూడా బజారు వెళ్తాడు. సో మనకు తెలియకుండానే తెలుగు భాషలో ఈ కొన్నిసార్లు అనేటువంటి చిన్న పదాలు మనము మాట్లాడడం గమనించవచ్చు. మరి ఈ కొన్నిసార్లు అనేది ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్పడం ఎలా, ఈ విషయాల గురించి ఇప్పుడు ఒక స్ట్రక్చర్ రూపకంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో కొన్నిసార్లు అంటే ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. sometimes even plus sentence. sometimes even plus sentence. sometimes even plus sentence. ఈ స్ట్రక్చర్ను ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. కొన్నిసార్లు నేను కూడా చదువుకుంటాను. కొన్నిసార్లు నేను కూడా చదువుకుంటాను. దీన్ని ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు సమ్టైమ్స్ ఈవెన్ ఐ రీడ్. సమ్టైమ్స్ ఈవెన్ ఐ రీడ్. లేదా చదువుకుంటాను అన్నాడు కాబట్టి సమ్టైమ్స్ ఈవెన్ ఐ స్టడీ అని కూడా చెప్పవచ్చు. సమ్టైమ్స్ ఈవెన్ ఐ రీడ్, ఐ స్టడీ, ఈ విధంగా చెప్పాలి. అలాగే ఈ వాక్యాన్ని గమనించండి. కొన్నిసార్లు నేను కూడా అక్కడికి వెళ్తాను. కొన్నిసార్లు నేను కూడా అక్కడికి వెళ్తాను. సమ్టైమ్స్ ఈవెన్ ఐ గో దేర్. సమ్టైమ్స్ ఈవెన్ ఐ గో దేర్. ఐ గో దేర్. సమ్టైమ్స్ ఈవెన్ ఐ గో దేర్, ఈ విధంగా చెప్పాలి. ఈ వాక్యాన్ని గమనించండి. కొన్నిసార్లు అతడు కూడా అబద్ధాలు చెప్తాడు. కొన్నిసార్లు అతడు కూడా అబద్ధాలు చెప్తాడు. సమ్టైమ్స్ ఈవెన్ హీ టెల్స్ ద లైస్. సమ్టైమ్స్ ఈవెన్ హీ టెల్స్ ద లైస్. హీ టెల్స్ ద లైస్. అతడు కూడా అబద్ధాలు చెప్తాడట. సమ్టైమ్స్ ఈవెన్ హీ టెల్స్ ద లైస్, ఈ విధంగా చెప్పండి. అలాగే ఈ వాక్యాన్ని గమనించండి. కొన్నిసార్లు ఆమె కూడా పాటలు పాడుతుంది. కొన్నిసార్లు ఆమె కూడా పాటలు పాడుతుంది. సమ్టైమ్స్ ఈవెన్ షీ సింగ్స్ ద సాంగ్స్. సమ్టైమ్స్ ఈవెన్ షీ సింగ్స్ ద సాంగ్స్. కొన్నిసార్లు ఆమె కూడా పాటలు పాడుతుంది. సమ్టైమ్స్ ఈవెన్ షీ సింగ్స్ ద సాంగ్స్. అలాగే ఈ వాక్యాన్ని గమనించండి. కొన్నిసార్లు మా నాన్న కూడా బజారుకు వెళ్తాడు. కొన్నిసార్లు మా నాన్న కూడా బజారుకు వెళ్తాడు. సమ్టైమ్స్ ఈవెన్ మై ఫాదర్ గోస్ టు ద బజార్, లేదా మార్కెట్ అని కూడా చెప్పవచ్చు. సమ్టైమ్స్ ఈవెన్ మై ఫాదర్ గోస్ టు ద మార్కెట్, గోస్ టు ద బజార్, రెండు ఒకటేనండి, తప్పేం లేదు. కొన్నిసార్లు మా నాన్న కూడా బజారు వెళ్తాడు, మార్కెట్కి వెళ్తాడు. సమ్టైమ్స్ ఈవెన్ మై ఫాదర్ గోస్ టు ద మార్కెట్, గోస్ టు ద బజార్, ఈ విధంగా చెప్పండి.
అలాగే ఈ వాక్యాన్ని గమనించండి. కొన్నిసార్లు నేను కూడా చాలా ఏడుస్తాను. కొన్నిసార్లు నేను కూడా చాలా ఏడుస్తాను. సమ్టైమ్స్ ఈవెన్ ఐ క్రై ఎ లాట్. ఐ క్రై ఎ లాట్. నేను కూడా చాలా ఏడుస్తాను. ఐ క్రై ఎ లాట్. సమ్టైమ్స్ ఈవెన్ ఐ క్రై ఎ లాట్. కొన్నిసార్లు నేను కూడా చాలా ఏడుస్తాను. అలాగే ఈ వాక్యాన్ని చూడండి. కొన్నిసార్లు నేను కూడా పేదవారికి సహాయం చేస్తాను. సమ్టైమ్స్ ఈవెన్ ఐ హెల్ప్ ద పూర్. సమ్టైమ్స్ ఈవెన్ ఐ హెల్ప్ ద పూర్. కొన్నిసార్లు నేను కూడా పేదవారికి సహాయం చేస్తాను. సమ్టైమ్స్ ఈవెన్ ఐ హెల్ప్ ద పూర్. ఈ విధంగా చెప్పాలి. అలాగే ఈ వాక్యాన్ని గమనించండి. కొన్నిసార్లు మేము కూడా సినిమాకు వెళ్తాము. కొన్నిసార్లు మేము కూడా సినిమాకు వెళ్తాము. సమ్టైమ్స్ ఈవెన్ వీ గో టు ద మూవీ. సమ్టైమ్స్ ఈవెన్ వీ గో టు ద మూవీ. కొన్నిసార్లు మేము కూడా సినిమాకు వెళ్తాము. సమ్టైమ్స్ ఈవెన్ వీ గో టు ద మూవీ. ఈ విధంగా చెప్పాలి. అలాగే ఈ వాక్యాన్ని గమనించండి. కొన్నిసార్లు రమేష్ కూడా నాతో వాదిస్తాడు. కొన్నిసార్లు రమేష్ కూడా నాతో వాదిస్తాడు. సమ్టైమ్స్ ఈవెన్ రమేష్ ఆర్గ్యూస్ విత్ మీ. సమ్టైమ్స్ ఈవెన్ రమేష్ ఆర్గ్యూస్ విత్ మీ. కొన్నిసార్లు రమేష్ కూడా నాతో వాదిస్తాడు. సమ్టైమ్స్ ఈవెన్ రమేష్ ఆర్గ్యూస్ విత్ మీ. ఈ విధంగా చెప్పాలి. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, కొన్నిసార్లు ఇంగ్లీష్లో సమ్టైమ్స్ ఈవెన్ ప్లస్ సెంటెన్స్ ఈ స్ట్రక్చర్ను ఉపయోగించి మనం మాట్లాడవలసి ఉంటుంది. ఇకపోతే విద్యార్థులు ఈ అడ్వాన్స్ స్ట్రక్చర్స్ను ఒక నోట్బుక్లో నీట్గా రాసుకోండి. చక్కగా ప్రతి స్ట్రక్చర్ను రాసుకొని మీరు కూడా 1కి 4 సార్లు 5 సార్లు 10 సార్లు సొంతంగా ఇంకా కొన్ని వాక్యాలను ఉపయోగిస్తూ కొన్నిసార్లు అనేటువంటి ఈ చిన్న పదాలను ఉపయోగిస్తూ తెలుగులో రాసి అలాగే ఇంగ్లీష్లో కూడా చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. సో కొన్నిసార్లు నేను కూడా అక్కడికి వెళ్తాను. కొన్నిసార్లు నేను కూడా చదువుకుంటాను. కొన్నిసార్లు అతడు కూడా అబద్ధాలు చెప్తాడు. కొన్నిసార్లు ఆమె కూడా పాటలు పాడుతుంది. కొన్నిసార్లు మా నాన్న కూడా బజార్కు వెళ్తాడు. ఈ విధంగా మనము కొన్నిసార్లు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసాం. ఇకపోతే సమ్టైమ్స్ ఈవెన్ ప్లస్ సెంటెన్స్ ఈ స్ట్రక్చర్ను ఎలా ఉపయోగించాలో మీరు కూడా చక్కగా నేర్చుకోండి. ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్. కొన్నిసార్లు నేను కూడా చదువుకుంటాను. సమ్టైమ్స్ ఈవెన్ ఐ రీడ్. కొన్నిసార్లు నేను కూడా అక్కడికి వెళ్తాను. సమ్టైమ్స్ ఈవెన్ ఐ గో దేర్. కొన్నిసార్లు అతడు కూడా అబద్ధాలు చెప్తాడు. సమ్టైమ్స్ ఈవెన్ హీ టెల్స్ ద లైస్. కొన్నిసార్లు ఆమె కూడా పాటలు పాడుతుంది. సమ్టైమ్స్ ఈవెన్ షీ సింగ్స్ ద సాంగ్స్. కొన్నిసార్లు మా నాన్న కూడా బజార్కు వెళ్తాడు. సమ్టైమ్స్ ఈవెన్ మై ఫాదర్ గోస్ టు ద బజార్. కొన్నిసార్లు నేను కూడా చాలా ఏడుస్తాను. సమ్టైమ్స్ ఈవెన్ ఐ క్రై ఎ లాట్. కొన్నిసార్లు నేను కూడా పేదవారికి సహాయం చేస్తాను. సమ్టైమ్స్ ఈవెన్ ఐ హెల్ప్ ద పూర్. కొన్నిసార్లు మేము కూడా సినిమాకు వెళ్తాము. సమ్టైమ్స్ ఈవెన్ వీ గో టు ద మూవీ. కొన్నిసార్లు రమేష్ కూడా నాతో వాదిస్తాడు. సమ్టైమ్స్ ఈవెన్ రమేష్ ఆర్గ్యూస్ విత్ మీ. సో ఈ విధంగా 1కి 10 సార్లు బాగా నోటి ప్రాక్టీస్ ఎక్కువ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. చక్కగా ఇంగ్లీష్ మీరు రాణించాలంటే ఓన్లీ ప్రాక్టీస్. ఓకే, ఇలాంటి చిన్న తెలుగు పదాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో బోలెడు స్ట్రక్చర్స్ రూపకంగా మీ ముందుకు ప్రతిరోజు వస్తూనే ఉంటాం. మీకు ప్రాక్టీస్ ఇస్తూనే ఉంటాం. మీరు కూడా దాంతోపాటు చక్కగా ప్రాక్టీస్ చేస్తే గెలుపు మనదే ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.